ఉసురు కొట్టుకుంటున్నావు. అక్కడికి జీవనాడి లాంటి తప్పనిసరి మనకు అలొకేటెడ్ వాటర్ తీసుకోవడానికి అవసరమైన లైన్ కావాలంటే ఇట్లా పోక వేరే మార్గం లేని గత్యంతరం లేని పరిస్థితిలో ఆయనకున్న అలొకేటెడ్ వాటర్ తీసుకోవడానికి ఆ వచ్చే నీళ్లు ఎప్పుడు వస్తే అప్పుడు ఒక ఇన్సూరెన్స్ దీనిలాగా రాయలసీమ లిఫ్ట్ పెడితే దాన్ని ఇట్లా కొడుతున్నావు, దొంగ దెబ్బ కొట్టారని అడగడానికి జగన్మోహన్ రెడ్డి గారు మీడియాను ఆ రోజు పిలిచారు. అదే మాట్లాడారు. దాంతోపాటు డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద మాట్లాడారు. అందులో తర్వాత నేషనల్ మీడియా అమరావతి గురించి అడిగితే అక్కడ ఎప్పుడు చెప్పింది, గతంలో చెప్పింది, మళ్ళీ ఈ రోజు చెప్పారు. కొత్తదేం లేదు. ఆయన ఆ రోజు అంతకుముందు చెప్పినా తర్వాత నేను ఒకసారి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడేది ఇదేనా, ఆయన పార్టీ అభిప్రాయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు చెప్పింది నేను ఎక్స్ప్రెస్ చేసిన ఉద్దేశం ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసిన క్వశ్చన్స్ అది మీడియా అడిగితే రైజ్ చేసిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవాలా కాదా అనేది చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఆయన పార్టీ కానీ ఆయన్ను మోసే మీడియా కానీ సమాధానం చెప్పాలి. దానికి జవాబు చెప్పొచ్చు. ఆయన రైజ్ చేసిన ఏంటి, నువ్వు తొలి దశ 50,000 ఎకరాలు తీసుకున్నావు, ఆ రైతులకు ఇంతవరకు ఏమి చేయలేదు, దీనికి సంబంధించి అక్కడ ఏది చేయకముందే మళ్ళీ 50,000 ఎకరాలకు వెళ్తున్నావు. ఈ 50,000 ఎకరాలకు సంబంధించి నువ్వు రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లకు సంబంధించి ఇంతవరకు నువ్వు ఒక కనెక్టివిటీ లేదు, రోడ్లు లేవు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ లేదు. ఇవి ఏకంగా ప్రాణాలు తీసుకునేంత వరకు, ప్రాణాలు పోయేంత వరకు కూడా దారి తీస్తున్న నేపథ్యంలో మళ్ళీ రెండో దానికి వెళ్తున్నావు. ఇక్కడ ప్లాట్లు ఎక్కడ ఇచ్చావంటే చెరువుల్లో ఇచ్చావనేవి వస్తున్నాయి. ఇది తప్పు కాదా అనేది ఒకటి రైజ్ చేశావు. అది వాస్తవం కాదా, దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా. ఇంతవరకు ఏమైనా నువ్వు ప్లాట్లు రిజిస్టర్ చేసావా, లేదా ప్లాట్లకు సంబంధించి ఎవడైనా కొనే రకంగా ఉందా, ఎవరైనా స్పెక్యులేటర్ దాంట్లో ఎంటర్ అయితే కావాలి, లేదా దాన్ని ఏమంటారు